విపత్తును సృష్టించాయి. ఈ అకాల వర్షాలు భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కలిగించాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలు కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు గోదావరి వంటి కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వర్ష బీభత్సానికి 5 మృత్యువాత పడ్డారు. తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా వందలాది చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. మరోవైపు పలు జిల్లాల్లో వర్షం, గాలివాన కారణంగా బొప్పాయి, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రైతులకు దాదాపు 5 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి వర్షం ముప్పు ఇంకా తప్పిపోలేదని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు గోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.